అమ్మాయి కాదు. గురు అది మాటి ఒక్క నిమిషం ఫోటో తీసుకోండి యాపిల్గా. డిస్ట్రిక్ట్ ప్రకారం ఇటీవల బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, నెల్లూరు నగరం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 days బ్యాక్ అరవింద నగర్లో ఒక నేరం జరిగింది. ఆ ఇంటి సభ్యులు ఊరికి వెళ్ళిన సమయంలో కొంతమంది దొంగలు దాంట్లో ముందు తాళం పగలు కొట్టి ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న వస్తువులు దొంగిలించడం జరిగింది. దీంట్లో సుమారు 44 సవాళ్ళు జరిగినాయి. ఈ సందర్భంగా బాలాజీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ కేసు దర్యాప్తు సిఐ వీరనాయక్ గారు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ అరీఫ్ హఫీజ్ గారి ఆదేశాల మేరకు ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. వివిధ కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేయగా దీంట్లో నగరానికి చెందిన నవాపేటకు చెందిన మేడూరు సునీల్, ఇతను వయసు 29 సంవత్సరంలో, ఇతను ఉండేది జనార్దన్ రెడ్డి కాలనీలో ఉంటాడు, నవాపేట ఏరియాలో. ఇతను ఈ నేరానికి పాల్పడినట్టుగా నిర్ధారించి ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఈ నేరంలో చోరీ చేయబడిన సొత్తు మొత్తం 44 సవర్ల బంగారం, అంటే ఇంచుమించు 356 గ్రాములు, సుమారు 14,24,000 విలువ ఖరీదైన బంగారు నగలన్నీ కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి ఆల్రెడీ గతంలో చాలా నేరాలు పాల్పడ్డాడు. 2013 సంవత్సరం నుంచి అతను నేరాలు చేస్తున్నాడు. ఇతని మీద నవాపేట పోలీస్ స్టేషన్లో ఒక డీసీ షీట్ కూడా మెయింటైన్ చేయబడుతుంది. ఇతను చెడు అలవాట్లకు లోబడి మూసి ఉన్న ఊరికి వెళ్ళిన ఇంటికి తాళం వేస్తున్న ఇళ్ళని కనిపెట్టి వాటిని పగలు కొట్టి దర్యాప్తు చేయడంలో చాకచక్యంగా మన బాలాజీనగర్ సిఐ వీరనాయక్ గారు, వారి సిబ్బంది ఎస్ఐ గారు దుబానీ గారు, అదేవిధంగా ఏఎస్ఐ శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుల్స్ అయిన సుధాకర్, శివకుమార్, రమేష్, వెంకట్రావు మరియు కానిస్టేబుల్స్ శ్రీహరి, తిరుపతి, పార్థసారథి, శివప్రసాద్, వీళ్ళంతా బాగా కష్టపడి 48 గంటల లోపు ఈ ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఎంటైర్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీరందరినీ కూడా ఎస్పీ గారు అభినందించాడు. వీరందరికీ తగు రివార్డులు కూడా త్వరలో అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సందేశం ఏమనగా, మన నగర ప్రజలు ఎవరైనా సరే సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, వారి ఇంటికి తాళం వేసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని మా పోలీసు వారికి తెలియపరిచి మన అందుబాటులో ఉన్న ఉచితంగా ఉన్న LHMS లాక్డ్ హౌస్ మోడలింగ్ సిస్టమ్ ఉపయోగించుకొని వాళ్ళ ఇళ్లకు భద్రత కల్పించుకోవాల్సిందిగా తెలియజేయడం.